ఓం శాంతి. ఈరోజు మురళి డేట్ 10 అక్టోబర్ 2025. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలు, మీకు ఒక్క తండ్రి ద్వారా ఒకే మతం లభిస్తుంది. దానినే అద్వైత మతము అని అంటారు. ఈ అద్వైత మతం ద్వారానే మీరు దేవతలుగా అవ్వాలి. ఈరోజు ప్రశ్న: మనుషులు ఈ బూల్ బులయ్య అంటే దారిని మర్చిపోయే ఆటలో అన్నిటికన్నా ముఖ్యమైన ఏ విషయాన్ని మర్చిపోయారు? జవాబు: మన ఇల్లు ఎక్కడుందో దానికి మార్గం ఏమిటో ఈ ఆటలోకి వచ్చి మర్చిపోయారు. ఇంటికి ఎప్పుడు వెళ్ళాలో ఎలా వెళ్ళాలో కూడా తెలియదు. ఇప్పుడు మిమ్మల్ని అందరినీ జతలో తీసుకెళ్లేందుకు తండ్రి వచ్చారు. ఇప్పుడు మీరు శబ్దం నుండి దూరంగా మధురమైన ఇంటికి వెళ్ళేందుకు పురుషార్థం చేస్తున్నారు. పాట: రాత్రి ప్రయాణికుడా అలసిపోకు. ఓం శాంతి. ఈ పాటకు అర్థం ఇతరులెవ్వరికీ తెలియదు. డ్రామా ప్లాన్ అనుసారం ఇలాంటి కొన్ని పాటలు మనుషుల ద్వారా తయారు చేయబడ్డాయి. అవి మీకు సహాయపడతాయి. మనమిప్పుడు దేవీ దేవతలుగా అవుతున్నామని పిల్లలు అర్థం చేసుకున్నారు. ఎలాగైతే ఆ చదువు చదివేవారు మేము బ్యారిస్టర్గా డాక్టర్గా అవుతామని అనుకుంటారో, అలా మనం నూతన ప్రపంచం కొరకు దేవతలుగా అవుతున్నామని మీ బుద్ధిలో ఉంది. ఈ ఆలోచనలు కేవలం మీకు మాత్రమే వస్తాయి. అమర్లోకమని, నూతన ప్రపంచమని సత్యుగాన్నే అంటారు. ఇప్పుడు సత్యుగం లేదు, దేవతల రాజ్యము లేదు. ఆ రాజ్యం ఇక్కడ ఉండే అవకాశమూ లేదు. ఈ చక్రంలో తిరుగుతూ ఇప్పుడు మనం కలియుగం అంతిమంకు వచ్చి చేరామని మీకు తెలుసు. ఇంకెవ్వరి బుద్ధిలోకి ఈ చక్రం రాదు. వారు సత్యుగానికి లక్షల సంవత్సరాలని అంటారు. తప్పకుండా ప్రతి 5000 సంవత్సరాలకు ఒక్కసారి ఈ చక్రం తిరుగుతూ ఉంటుందని పిల్లలైన మీకు నిశ్చయం ఉంది. మనుషులు 84 జన్మలే తీసుకుంటారు. దీనికి లెక్క ఉంది కదా. ఈ దేవీ దేవతా ధర్మాన్నే అద్వైత ధర్మము అని అంటారు. అద్వైత శాస్త్రంను కూడా అంగీకరిస్తారు. అది కూడా ఒకటే. మిగతా అనేక ధర్మాలున్నాయి, శాస్త్రాలు కూడా అనేకమున్నాయి. కానీ మీరంతా ఒకటే. మీకు ఒకరి ద్వారా ఒకే మతం లభిస్తుంది. దీనినే అద్వైత మతము అని అంటారు. ఇప్పుడు మీకు ఈ అద్వైత మతం లభిస్తుంది. దేవీ దేవతలుగా అయ్యేందుకు ఈ చదువు చదువుకోవాలి. అందుకే బాబాను జ్ఞానసాగర్లు అని అంటారు. మనల్ని నూతన ప్రపంచం కొరకు స్వయం భగవంతుడే చదివిస్తున్నారని పిల్లలకు తెలుసు. ఇది మర్చిపోరాదు. స్కూల్లో విద్యార్థులు ఎప్పుడైనా తమ టీచర్ను మర్చిపోతారా? లేదు. గృహస్థ వ్యవహారంలో ఉండేవారు కూడా ఉన్నతమైన పదవిని పొందేందుకు ఎక్కువ హోదా కొరకు చదువుతారు. అలాగే మీరు కూడా గృహస్థ వ్యవహారంలో ఉంటూ మీ ఉన్నతి కొరకు చదువుకుంటున్నారు. బేహద్దు తండ్రి ద్వారా చదువుకుంటున్నామని మనసులో ఉండాలి. శివబాబా కూడా బాబాయే. ప్రజాపిత బ్రహ్మ కూడా బాబాయే. ప్రజాపిత బ్రహ్మకు ఆదిదేవుడనే పేరు ప్రసిద్ధమై ఉంది. కేవలం అది గతించిపోయింది. గాంధీ గారి కాలం కూడా గతించిపోయింది కదా. అతన్ని బాపూజీ అని పిలుస్తారు. కానీ అర్థం చేసుకోరు, ఊరికే అలా నేస్తారు. ఈ శివబాబా సత్యమైన తండ్రి. బ్రహ్మబాబా కూడా సత్యమైన తండ్రే. లౌకిక తండ్రి కూడా సత్యమైన వాడే. అంతేకాని ఈ మేయర్లు మొదలైన వారిని నామమాత్రానికి సిటీ ఫాదర్ అని పిలుస్తూ ఉంటారు. అవన్నీ కృత్రిమైనవి. వీరు వాస్తవమైన వారు. ఆత్మల తండ్రి అయిన పరమాత్మ వచ్చి ఆత్మలను ప్రజాపిత బ్రహ్మ ద్వారా తన వారిగా చేసుకుంటారు. వారికి తప్పకుండా చాలామంది పిల్లలుంటారు కదా. అందరూ శివబాబా సంతానమే. వారిని అందరూ తలుచుకుంటారు. అయినా కొందరు వారిని కూడా నమ్మరు. పక్కా నాస్తికులుగా ఉంటారు. ఈ ప్రపంచం సంకల్పాలతో తయారైందని అంటారు. ఇప్పుడు మేము చదువుకుంటున్నామని, శివబాబా చదివిస్తున్నారని బుద్ధిలో గుర్తుంచుకోండి. ఇది రాత్రింబవలు గుర్తుండాలి. దీనిని మాయ క్షణక్షణం అర్పిస్తుంది. అందుకే స్మృతి చేయవలసి ఉంటుంది. తండ్రి, టీచర్, గురువు ముగ్గురిని మర్చిపోతారు.
ఈ ముగ్గురు ఒక్కరే అయినా మర్చిపోతారు. రావణునితో యుద్ధం ఇందులోనే జరుగుతుంది. బాబా చెప్తున్నారు, ఓ ఆత్మల్లారా, మీరు సతో ప్రధానంగా ఉండేవారు, ఇప్పుడు తమో ప్రధానంగా అయ్యారు. శాంతిధామంలో ఉన్నప్పుడు పవిత్రంగా ఉండేవారు. పవిత్రత లేకుండా ఏ ఆత్మ కూడా పైన ఉండలేదు. అందుకే ఆత్మలన్నీ పతిత పావనులైన తండ్రిని పిలుస్తూ ఉంటాయి. ఎప్పుడైతే అందరూ పతితులుగా తమో ప్రధానులుగా అవుతారో అప్పుడు తండ్రి వచ్చి నేను మిమ్మల్ని సతోప్రధానంగా తయారు చేస్తానని చెప్తారు. మీరు శాంతిధామంలో ఉన్నప్పుడు అందరూ పవిత్రంగా ఉండేవారు. అపవిత్ర ఆత్మ అక్కడ ఉండలేదు. అందరూ శిక్షలను అనుభవించి తప్పక పవిత్రంగా అవ్వాలి. పవిత్రంగా అవ్వకుండా ఎవ్వరూ వాపస్ వెళ్ళలేరు, అంటే తిరిగి వెళ్ళలేరు. భలే బ్రహ్మలో లీనమైపోయారు, ఫలానా జ్యోతి జ్యోతిలో కలిసిపోయిందని చెప్తూ ఉంటారు. ఇవన్నీ భక్తి మార్గంలోని అనేక అభిప్రాయాలు. మీది అద్వైత మతం. మనుషుల నుండి దేవతలుగా ఒక్క తండ్రి మాత్రమే చేయగలరు. కల్పకల్పం తండ్రి చదివించేందుకు వస్తారు. వారి పాత్ర కల్పకృతం జరిగినట్లే నడుస్తూ ఉంటుంది. ఇది అనాదిలో తయారు చేయబడిన డ్రామా. సృష్టి చక్రం తిరుగుతూనే ఉంటుంది. సత్యుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం, కలియుగం తర్వాత ఇది సంగం యుగం. దేవతా ధర్మం, ఇస్లాం ధర్మం, బౌద్ధ ధర్మం, క్రైస్తవ ధర్మం, ఇవే ముఖ్యమైన ధర్మాలు. అంటే వీటిలో రాజ్యం నడుస్తుంది. బ్రాహ్మణుల రాజ్యం లేదు, అలాగే కౌరవుల రాజ్యం కూడా లేదు. ఇప్పుడు పిల్లలైన మీరు క్షణక్షణం బేహద్దు తండ్రిని స్మృతి చేయాలి. మీరు లౌకిక బ్రాహ్మణులకు కూడా అర్థం చేయించవచ్చు. బాబా అనేక మార్లు అర్థం చేయించారు. మొట్టమొదట బ్రాహ్మణులు శిఖ బ్రహ్మముఖ వంశావళి వారు మీరే. ఈ విషయాలన్నీ మీకు తెలుసు. తర్వాత భక్తి మార్గంలో మనమే పూజ్యుల నుండి పూజారులుగా అవుతాము. మళ్ళీ ఇప్పుడు మనమే పూజ్యులుగా అవుతున్నాము. ఆ బ్రాహ్మణులు గృహస్థులుగా ఉంటారు, సన్యాసులుగా ఉండరు. సన్యాసులు హఠయోగులు. ఇల్లు వాకిళ్ళు వదలటం హఠమే కదా. హఠయోగులు కూడా అనేక ప్రకారాలైన యోగాలు నేర్పిస్తారు. జైపూర్లో హఠయోగ మ్యూజియం కూడా ఉంది. రాజయోగ చిత్రాలే లేవు. రాజయోగ చిత్రాలు ఇక్కడ దిల్వాడా మందిరంలో ఉన్నాయి. వీరి మ్యూజియం లేదు. హఠయోగుల మ్యూజియంలు కూడా చాలా ఉన్నాయి. రాజయోగ మందిరం ఇక్కడ భారతదేశంలో మాత్రమే ఉంది. ఇది చైతన్యమైనది. మీరిక్కడ చైతన్య రూపంలో కూర్చుని ఉన్నారు. మనుషులకు స్వర్గం ఎక్కడ ఉందో తెలియదు. దిల్వాడా మందిరంలో క్రింద తపస్సులో కూర్చుని ఉన్నారు. మీ పూర్తి స్మృతి చిహ్నం ఉంది. తప్పకుండా స్వర్గాన్ని పైనే చూపించవలసి ఉంటుంది. అందుకే మనుషులు స్వర్గం పైనే ఉందని భావిస్తారు. ఈ చక్రం తిరుగుతూనే ఉంటుంది. అర్థకల్పం తర్వాత స్వర్గం క్రిందకు పోతుంది. మళ్ళీ అర్థకల్పం తర్వాత స్వర్గం పైకి వస్తుంది. దీని ఆయువు ఎంతో ఎవరికీ తెలియదు. బాబా పూర్తి చక్రం గురించి అర్థం చేయించారు. మీరు జ్ఞానం తీసుకుని పైకి వెళ్తారు. చక్రం పూర్తి అయి తిరిగి కొత్తదిగా ప్రారంభమవుతుంది. ఇది బుద్ధిలో తిరుగుతూ ఉండాలి. ఆ చదువు చదివినప్పుడు బుద్ధిలో ఆ పుస్తకాలు మొదలైనవన్నీ గుర్తుంటాయి కదా. ఇది కూడా చదువే. ఈ చదువుతో బుద్ధి నిండుగా ఉండాలి, మర్చిపోరాదు. ఈ చదువును చదివించేందుకు వృద్ధులు, యువకులు, పిల్లలు మొదలైన వారందరికీ హక్కు ఉంది. కేవలం పరమాత్మను తెలుసుకోవాలి. అల్లాను తెలుసుకున్నారు అంటే తండ్రి ఆస్తి కూడా బుద్ధిలోకి వచ్చేస్తుంది. జంతువులకు కూడా తమ పిల్లలు మొదలైనవన్నీ బుద్ధిలో ఉంటాయి. అడవిలో వెళ్ళినా ఇల్లు వాటి పిల్లలు గుర్తు వస్తూ ఉంటాయి. తామే వెతుక్కుని వచ్చేస్తాయి. ఇప్పుడు బాబా చెప్తున్నారు, పిల్లలు నన్నొక్కరినే స్మృతి చేయండి, మీ ఇంటిని కూడా స్మృతి చేయండి. అక్కడి నుండే మీరు పాత్రను అభినయించేందుకు వచ్చారు. ఆత్మకు ఇల్లు అతి ప్రియం అనిపిస్తుంది. అందుకే చాలా స్మృతి చేస్తారు. కానీ మార్గాన్ని మర్చిపోయారు. మేము చాలా దూరంగా ఉన్నామని మీ బుద్ధిలో ఉంది. కానీ అక్కడకు ఎలా వెళ్ళాలో, మనం ఎందుకు వెళ్ళామో ఎవరికీ తెలియదు. అందుకే బాబా అర్థం చేయించారు. బూల్ బుల్లయ్య ఆటను కూడా తయారు చేస్తారు. ఇప్పుడు మీరు దారి తెలుసుకున్నారు. ఈ యుద్ధం తర్వాత స్వర్గద్వారాలు తెరుచుకుంటాయి. ఈ మృత్యులోకం నుండి అందరూ వెళ్ళిపోతారు. ఇంతమంది మనుషులు నెంబర్ వారుగా తమ ధర్మానుసారం, పాత్ర అనుసారం అక్కడికి వెళ్ళి ఉంటారు.
మీ బుద్ధిలో ఈ విషయాలన్నీ ఉన్నాయి. మనుషులు బ్రహ్మతత్వంలోకి వెళ్ళేందుకు ఎంతగా తలబాదుకుంటారు? శబ్దం నుండి దూరంగా వెళ్ళాలి. ఆత్మ శరీరం నుండి వెళ్ళిపోయిన తర్వాత ఏ శబ్దమూ ఉండదు. మన ఇల్లు చాలా మధురమైందని పిల్లలకు తెలుసు. తర్వాత దేవతలది మధురమైన అద్వైత రాజధాని. తండ్రి వచ్చి రాజయోగాన్ని నేర్పిస్తారు. పూర్తి జ్ఞానమంతా అర్థం చేస్తారు. దీని గురించి భక్తిలో అనేక శాస్త్రాలు మొదలైనవి తయారు చేస్తారు. ఇప్పుడు మీరు ఆ శాస్త్రాలు మొదలైన వాటిని చదవరాదు. ఆ పాఠశాలలో వృద్ధులు మొదలైన వారు చదవరు. ఇక్కడ అందరూ చదువుతారు. పిల్లలైన మీరు అమరలోకంలో దేవతలుగా అవుతారు. అక్కడ ఇలాంటి మాటలు ఎవరూ చెప్పరు. ఇతరులు నిందించే మాటలేవీ ఉండవు. స్వర్గం గతించిపోయిందని, దానికి చాలా మహిమ ఉందని ఇప్పుడు మీకు తెలుసు. ఎన్ని మందిరాలను తయారు చేస్తారు? మందిరాలను నిర్మించిన వారిని ఈ లక్ష్మీనారాయణులు ఎప్పుడు ఉండి వెళ్ళిపోయారని అడగండి. వారేమీ చెప్పలేరు. మనం ఇప్పుడు వాపస్ ఇంటికి వెళ్ళాలని మీకు తెలుసు. ఓం అర్థం వేరు, సోహం అర్థం వేరని కూడా పిల్లలైన మీకు తెలుసు. తర్వాత వారు ఓం మరియు సోహం సోర్ రెండింటిని కలిపేసి అర్థంను కూడా ఒకటిగా చేసేశారు. ఆత్మలైన మీరు శాంతిధామంలో నివసించేవారు. పాత్రను అభినయించేందుకు ఇక్కడకు వచ్చి దేవతలు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులుగా అవుతారు. ఓం అనగా నేను ఆత్మను. ఎంత వ్యత్యాసం ఉంది! వారైతే రెండింటినీ కలిపి ఒకటిగా చేసేశారు. ఇవి బుద్ధితో అర్థం చేసుకునే విషయాలు. ఎవరైనా పూర్తిగా అర్థం చేసుకోకుంటే తూగుతూ ఉంటారు. సంపాదనలో ఎప్పుడూ ఆవలించరు. ఆ సంపాదన అల్పకాలం కొరకే, కానీ ఈ సంపాదన అర్ధకల్పం కొరకు. బుద్ధి ఇతరుల వైపుకు పరిగెడుతూ ఉంటే అలసిపోతారు, ఆవలిస్తూ ఉంటారు. మీరు కన్నులు మూసుకుని కూర్చోరాదు. ఆత్మ అవినాశి, శరీరం వినాశి అని మీకు తెలుసు. కలియుగ నరకవాసులైన మనుషులు చూసే విధానానికి, మీరు చూసే విధానానికి రాత్రికి పగలుకున్నంత వ్యత్యాసం ఉంటుంది. మనం ఆత్మలము. తండ్రి ద్వారా చదువుకుంటున్నామని ఎవరికీ తెలియదు. జ్ఞానసాగరుడైన పరంపిత పరమాత్మ వచ్చి చదివిస్తారు. ఆత్మలైన మనం వింటున్నాము. స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రిని స్మృతి చేస్తే వికర్మలు వినాశనం అవుతాయి. మీ బుద్ధి పైకి పోతుంది. శివబాబా మనకు జ్ఞానాన్ని వినిపిస్తున్నారు. ఇందులో చాలా శుద్ధమైన బుద్ధి కావాలి. బుద్ధిని రిఫైన్గా చేసుకునేందుకు తండ్రి యుక్తిని తెలియజేస్తున్నారు. స్వయాన్ని ఆత్మగా భావిస్తే తండ్రి తప్పకుండా గుర్తుకొస్తారు. తండ్రి గుర్తుకు వచ్చేందుకు కల్పమంతా తెగిపోయిన సంబంధం మళ్ళీ జోడింపబడేందుకు స్వయాన్ని ఆత్మగా భావిస్తారు. అక్కడ ఉండేది ప్రాలబ్ధం. అక్కడ సుఖమే సుఖం ఉంటుంది. దుఃఖంను మాటే ఉండదు. దాన్ని స్వర్గం అని అంటారు. స్వర్గరచయిత అయిన తండ్రియే స్వర్గానికి యజమానులుగా చేస్తారు. అటువంటి తండ్రిని కూడా ఎంతగా మర్చిపోతారు? తండ్రి వచ్చి పిల్లలను దత్తు తీసుకుంటారు. మార్వాడీలు ఎక్కువగా దత్తు చేసుకుంటూ ఉంటారు. నేను ధనవంతుల ఒడిలోకి వచ్చానని పిల్లలకు సంతోషం ఉంటుంది కదా. ధనవంతుల బిడ్డలు పేదవారి వద్దకు ఎప్పుడూ దత్తతకు వెళ్ళరు. మీరు ప్రజాపిత బ్రహ్మ పిల్లలు కనుక తప్పకుండా ముఖవంశావళిగా ఉంటారు కదా. మీరు ముఖవంశావళి బ్రాహ్మణులు. వారు గర్భం ద్వారా జన్మించిన బ్రాహ్మణులు. ఈ తేడా మీకు తెలుసు. మీరు అర్థం చేయించినప్పుడు వారు ముఖవంశావళిగా అవుతారు. ఇది దత్తు చేసుకోవటం. భార్యను తనదిగా భావిస్తారు. ఇప్పుడు భార్య కుకవంశావళి లేక ముఖవంశావళ? భార్య ముఖవంశావళి. తర్వాత పిల్లలు పుడితే వారు కుకవంశావళి. తండ్రి చెప్తున్నారు, ఈ స్త్రీలంతా ముఖవంశావళి. నాది అనగానే నాదైపోయింది కదా. నా పిల్లలు అని అనటం ద్వారా నష పెరిగిపోతుంది. కావున వీరంతా ముఖవంశావళి. ఆత్మలు ముఖవంశావళి కావు. ఆత్మ అనాది, అవినాశి. ఈ మనుష్య సృష్టి ఎలా బదిలీ అవుతుందో మీకు తెలుసు. పిల్లలకు పాయింట్లు చాలా లభిస్తూనే ఉంటాయి. అయినా బాబా చెప్తూ ఉంటారు, మీరు ఇంకేమీ ధారణ చేయలేకపోయినా, చెప్పేందుకు చేత కాకపోయినా పర్వాలేదు. మీరు తండ్రిని స్మృతి చేస్తూ ఉంటే ఉపన్యాసం మొదలైనవి చేసేవారి కంటే
శ్రేష్టమైన పదవిని పొందగలరు. ఉపన్యసించేవారు కొన్ని సమయాలలో తుఫాన్లో పడిపోతారు. వారు అలా పడిపోరాదు. తండ్రిని స్మృతి చేస్తూ ఉంటే చాలా శ్రేష్టమైన పదవిని పొందగలరు. అన్నిటికంటే ఎక్కువగా వికారాల్లో పడువారు అనగా 5 అంతస్తుల పైనుండి క్రింద పడిపోతే ఎముకలు విరిగిపోతాయి. 5వ అంతస్తు అనగా దేహాభిమానం, 4వ అంతస్తు కామం, తర్వాత అట్లా దిగుతూ రండి. తండ్రి చెప్తున్నారు, కామం మహాశత్రువు. బాబా మేము పడిపోయామని కూడా రాస్తారు. కోపిస్టుల విషయంలో మేము పడిపోయామని అనరు. ముఖం నల్లగా అంటే అపవిత్రం చేసుకుంటే పెద్ద దెబ్బ తగులుతుంది. తర్వాత ఇతరులకు కామం మహాశత్రువని ధైర్యంగా చెప్పలేరు. బాబా మాటిమాటికి వికారీ కన్నులను చాలా సంభాళించుకోవాలని చెప్తూ ఉంటారు. సత్యుగంలో వికారులుగా అయ్యే మాటే ఉండదు, వికారీ దృష్టి ఉండదు, పవిత్రమైన దృష్టి ఉంటుంది. అది నిర్వికారుల ప్రపంచం. ఇది వికారీ ప్రపంచం అంటే క్రిమినల్ ప్రపంచం. ఇప్పుడు మీ ఆత్మకు పవిత్రమైన దృష్టి లభిస్తుంది. అది 21 జన్మలు పనిచేస్తుంది. అక్కడ ఎవరూ వికారులు కావారు. ఇప్పుడు ముఖ్యమైన విషయం తండ్రి అర్థం చేయిస్తున్నారు. తండ్రిని స్మృతి చేయండి. 84 జన్మల చక్రాన్ని స్మృతి చేయండి. ఇది కూడా ఒక అద్భుతం. శ్రీనారాయణుడే అంతిమంలో భాగ్యశాలి రథంగా అవుతాడు. అతనిలో తండ్రి ప్రవేశం జరుగుతుంది కనుక భాగ్యశాలిగా అవుతాడు. బ్రహ్మ నుండి విష్ణువుగా, విష్ణువు నుండి బ్రహ్మగా అయ్యే ఈ 84 జన్మల చరిత్రను బుద్ధిలో గుర్తుంచుకోవాలి. అచ్చా, మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే నమస్తే నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. ఫస్ట్ పాయింట్, తండ్రి స్మృతి ద్వారా బుద్ధిని రిఫైన్ అంటే శుద్ధం చేసుకోవాలి. బుద్ధి సదా చదువుతో నిండుగా ఉండాలి. తండ్రిని ఇంటిని సదా గుర్తుంచుకోవాలి. ఇతరులకు స్మృతి కలిగించాలి. సెకండ్ పాయింట్, ఈ అంతిమ జన్మలో వికారీ దృష్టిని సమాప్తం చేసుకుని పవిత్రమైన దృష్టి గలవారిగా చేసుకోవాలి. వికారీ నేత్రాలపై చాలా గమనం ఉంచాలి. ఈరోజు వరదానము. దాతృత్వ స్థితి మరియు ఇముడ్చుకునే శక్తి ద్వారా సదా విఘ్న వినాశక్ సమాధాన్ స్వరూప్ భవ. విఘ్న వినాశక్ సమాధాన స్వరూపంగా అయ్యే వరదానము విశేషంగా 2 మాటల ఆధారంతో ప్రాప్తిస్తుంది. 1, మేము దాత యొక్క పిల్లలము కనుక నేను అందరికీ ఇవ్వాలి అనే స్మృతి సదా ఉండాలి. గౌరవం లభించాలి, స్నేహం లభించాలి, అప్పుడు స్నేహిగా అవుతాము అని అనుకోరాదు. నేను ఇవ్వాలి అని భావించాలి. సెకండ్ పాయింట్, స్వయం పట్ల మరియు సంబంధ సంపర్కంలో సర్వుల పట్ల ఇముడ్చుకునే శక్తి స్వరూప సాగరంగా అవ్వాలి. ఈ 2 విశేషతల ద్వారా శుభభావన శుభకామనలతో సంపన్న సమాధాన స్వరూపంగా అయిపోతారు. స్లోగన్. సత్యంను తమ సాథీగా చేసుకుంటే మీ నావ ఎప్పుడు మునిగిపోదు. అవ్యక్త సూచన. స్వయం మరియు సర్వుల పట్ల మనసు ద్వారా యోగం యొక్క శక్తులను ప్రయోగించండి. ఎప్పుడైతే మనస్సులో సదా శుభ భావన లేక శుభ ఆశీర్వాదాలు ఇచ్చే అభ్యాసం అయిపోతుందో అప్పుడు మీ మనసు బిజీగా అయిపోతుంది. మనస్సులో ఏదైతే ఆందోళన ఉంటుందో దాని నుండి స్వతహాగానే దూరం అయిపోతారు. మీ పురుషార్థంలో అప్పుడప్పుడు ఏదైతే వ్యాకులత కలుగుతుందో అది ఉండదు. ఇంద్రజాల మంత్రం అయిపోతుంది. అచ్చా, ఓం శాంతి.